హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో జిఎఫ్ఎల్ఎన్లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు డే 15కి సంబంధించిన ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని చూద్దాం. ముందుగా మొదటి 5 నిమిషాలు తెలుగు సబ్జెక్టుకు సంబంధించి సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి పార్కు, మౌంటైన్ వాళ్ళకి సముద్రము, స్కై గ్రూప్ వాళ్ళకి బొమ్మలతో కమ్మని కథలు, ఇలా 3 రకాల అంశాలు అనేది ఇవ్వటం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి వారితో సంభాషణ అనేది మొదటి 5 నిమిషాలు జరిపించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో ఇవ్వబడిన కథ ఈరోజు తికమక. ఈ కథని ఒకసారి చూద్దాం. కథ అనేది ఈ విధంగా ఇవ్వబడింది. ఈ కథను ముందుగా మనం విద్యార్థులకు చాలా చక్కగా అర్థవంతంగా చదువుతూ వివరించాలి. మనం చెప్పేటప్పుడు మనం ఎక్కడైతే ఆ కథను చదువుతున్నామో విద్యార్థులచే వేలును అక్కడ పెట్టించి ప్రతి ఒక్క వర్డ్ ప్రొనౌన్సియేషన్ని అబ్జర్వ్ చేసే విధంగా మనం చూడాలి. తర్వాత యాక్టివిటీ స్ట్రీమ్ వాళ్ళకి మైండ్ మ్యాప్. దీన్ని ఒక అక్షరంతో మైండ్ మ్యాప్ అనేది వాళ్ళకి చేయించాలి. అది అలాగో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం ఏదైనా ఒక అక్షరాన్ని ఆ సర్కిల్ మధ్యలో రాసి దాని చుట్టూరా ఇలా అక్షరాలను కానీ అంటే వాళ్ళు పదాలు చదవలేని వాళ్ళకి అక్షరాలను రాసి కలిపి చదివించవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కళ, కళ, కథ, కరం, ఈ విధంగా. అదే వర్డ్స్ చెప్పగలిగితే కనుక కాతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ కమలం, కందకం, కలకాలం, కరువు, ఇలా ఏదైనా ఒక అక్షరాన్ని ఇచ్చి దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ అనేది ఈ విధంగా చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ వాళ్ళకు నచ్చిన పదము, వాక్యాల తయారీ, సారాంశం రాబట్టడం. అంటే ఇప్పుడు పైన కథ నుంచి వాళ్ళకు నచ్చిన పదాన్ని ఒకదాన్ని తీసుకొని దాని మీద వాక్యాలు తయారు చేయమనటం కానీ లేదా కథ యొక్క సారాంశాన్ని చెప్పమనటం కానీ చెయ్యాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా నచ్చిన పదాల నుంచి కొత్త పదాలను వాళ్ళు రాసే విధంగా, అలాగే వాటికి అనుగుణంగా వాక్యాలను తయారు చేసే విధంగా వాళ్ళతో యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. అందులో మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి చప్పట్లతో రుమాలు చుట్లు. ఇది ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. ఈ ఆట కోసం మనం కర్చీఫ్ని కానీ లేదా చున్నీ కానీ లేదా చాక్ పీస్ లాంటిది ఏదైనా ఒక వస్తువుని తీసుకొని విద్యార్థులందరినీ వృత్తాకారంలో కూర్చోబెట్టి మనం ఏ వస్తువునైతే తీసుకున్నామో ఆ వస్తువుని ఎవరైనా విద్యార్థి చేతిలో ఉంచాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు వెనక వైపుకి తిరిగి చప్పట్లు కొట్టాలి. ఇలా చప్పట్లు కొట్టే సమయంలో విద్యార్థులు వారికి ఇవ్వబడిన వస్తువుని ఒకరి నుంచి ఒకరికి మార్చుకుంటూ ఉండాలి. కాసేపటి తర్వాత ఉపాధ్యాయులు చప్పట్లు కొట్టడం ఆపేసిన తర్వాత ఆ వస్తువు ఏ విద్యార్థి వంతో ఉంటుందో వారు అవుట్ అయినట్లు. అలా అవుట్ అయిన వారితో ఏదైనా పాట కానీ, కవిత కానీ, సామెత కానీ లేదా ఏదైనా యాక్టివిటీ కానీ చేసి కూర్చోబెట్టాలి వాళ్ళని. ఈ విధంగా ఈ యాక్టివిటీని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి గుండ్రంలో గులకరాళ్ళు. ఇది ఏ విధంగా ఆడాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేలపై ఒక పెద్ద వృత్తాన్ని గీసి దానిపై చిన్న చిన్న వృత్తాలు గీయాలి. దానిలో మరొక చిన్న వృత్తం, ఈ విధంగా ఒకదానిలో ఒకటి వృత్తాలను గీయాలి. ఫస్ట్ చిన్న వృత్తం, దానిపైన ఇంకా పెద్ద వృత్తం, దానిపైన ఇంకా పెద్ద వృత్తం, ఈ విధంగా. ఇప్పుడు విద్యార్థులు పెద్ద వృత్తం చుట్టూ నిల్చొని ఉంటారు. ఆ తర్వాత చిన్న వృత్తాలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అక్షరం రాయాలి. ఆ తర్వాత ఒక విద్యార్థిని పిలిచి ఒక గులకరాయి ఆ వృత్తాలలో నెమ్మదిగా విసరమని చెప్పాలి. అప్పుడు ఆ రాయి ఏ అక్షరం గల వృత్తంలో పడుతుందో ఆ అక్షరంతో ఆ విద్యార్థి పదాలు చెప్పాలి. అలాగే అందరు విద్యార్థులతో కూడా ఈ విధంగా చేయించాలి. ఇంకా కొంత సరదా కోసం 2 గులకరాళ్ళు విసిరి ఆ 2 అక్షరాలు కలిగిన పదాలను కూడా చెప్పించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి 1 నిమిషంలో చెప్పండి. ఈ యాక్టివిటీని ఆల్రెడీ మా స్టూడెంట్స్తో చేయించిన వీడియోని డే 13 వీడియోలో పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని విద్యార్థులకి ఇవ్వాలి. ఇచ్చి ఆ అంశం మీద వాళ్ళని 1 నిమిషం సేపు ఆగకుండా మాట్లాడమని చెప్పాలి. అదనమాట ఈ యాక్టివిటీ. విద్యార్థులు ఎవరైతే 1 నిమిషం ఆగకుండా చెప్తారో వాళ్ళు ఈ ఆటలో విన్ అయినట్లు. నెక్స్ట్ సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల గణిత సంభాషణలో
స్ట్రీమ్ వాళ్ళకొచ్చేసి మార్కెట్, మౌంటైన్ వాళ్ళకి రైతులకు అయ్యే పంట ఖర్చు, స్కై గ్రూప్ వాళ్ళకి కూరగాయలు ధరలు. ఈ విధంగా మనకి 3 అంశాలు ఇవ్వటం జరిగింది. వీటికి సంబంధించిన గణిత సంభాషణ అనేది మన విద్యార్థులతో జరిపించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇందులో భాగంగా ఈ సంఖ్యల యొక్క చార్ట్ రీడింగ్ని 2 మెథడ్స్లో మన స్ట్రీమ్ వాళ్ళతో చదివించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా కరెన్సీ నోట్ల ద్వారా కృత్యాలు చేయించాలి. వీటికి సంబంధించిన వీడియోస్ను కూడా ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విస్తరణ రూపం, ఎక్స్పాండెడ్ ఫామ్. ఇందులో మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకి ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ చార్ట్ చూపించి చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా. నెక్స్ట్ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకి మనం ఈ సబ్ట్రాక్షన్ని స్ట్రాల ద్వారా నేర్పించాలి. అలాగే ఎడిషన్ ఏమో మౌంటైన్ వాళ్ళకి కరెన్సీ ద్వారా నేర్పించాలి. నెక్స్ట్ కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ని స్కై గ్రూప్ వాళ్ళకి నేర్పించాలి. ఇవి మనం ప్రతిరోజు ఇవే ఇస్తున్నారు కాబట్టి ఆల్రెడీ దీని మీద మీకు ఐడియా ఉండే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో భాగంగా మొదటిగా స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి సెంచరీ సాధించుట అనే ఆటను ఆడించాలి. ఇది ఏ విధంగా చేయించాలో ఒకసారి వీడియో చూద్దాం. పిల్లలు, ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లిప్ ఇస్తాను. దీని మీద ఉన్న నెంబర్ చూడండి. మీరు చూసి దీన్ని సెంచరీ చేయడానికి మీరు ఎంత నెంబర్ కలపాలో చెప్పాలి. సెంచరీ అంటే అన్ని 100 రన్స్ చేస్తే క్రికెట్లో మన సెంచరీ కొట్టారని అంటామా అనమా? సో సెంచరీ అంటే ఇక్కడ 100. నేను ఇప్పుడు ఈ స్లిప్ ఇచ్చాను అనుకోండి, 55 ఇచ్చాను అనుకోండి, 100 కావాలంటే దీనికి ఇంకా ఎంత కలపాలి చెప్పాలి. ఇప్పుడు ఆన్సర్ చెప్పడం కాదు, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లిప్ ఇస్తాను కదా, ఎవరిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పాలి. ఒక్కొక్క స్లిప్ మీద ఒక్కొక్క నెంబర్ ఉంటుంది, ఎవరి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. 100 కావడానికి ఎంత కలపాలి, మీ దగ్గర ఉన్న నెంబర్కి సెంచరీ అంటే 100 కావాలంటే ఎంత కలపాలి, అది ఇక్కడ. నువ్వు పట్టుకోనా, నువ్వు పట్టుకోమ్మా. నెక్స్ట్ ఆలోచించుకోండి. ఈ లోపల నేను ఎవరిని అడుగుతానో నాకే తెలియదు. ఓకే, అందరికి స్లిప్స్ వచ్చినాయా? ఫస్ట్ స్టార్ట్ విత్ రామకృష్ణ. రామకృష్ణ, నీకు ఇచ్చింది ఎంత? 70. మరి సెంచరీ కావాలంటే ఎంత కలపాలి? 30. వెరీ గుడ్, సూపర్. నీ స్లిప్ ఇచ్చేసాయి. నెక్స్ట్ నిహాల్. 30. ఏది నీకు ఇచ్చింది ఎంత? 30. మరి ఎంత కలిపితే సెంచరీ అవుతుంది? 70. వెరీ గుడ్, 70. నెక్స్ట్ రాహుల్, నీకు ఇచ్చింది ఎంత? 60. మరి సెంచరీ కావాలంటే ఎంత కలపాలి? 40. వెరీ గుడ్, 40 ఈజ్ రైట్ ఆన్సర్. నువ్వు ఎంత ఇచ్చాను నీకు? 35. ఎంత కలపాలి? 65. వెరీ గుడ్, 65 కలపాలి. 35కి 65 కలిపితే సెంచరీ. నీకు ఎంత ఇచ్చాను? 40. మరి ఎంత కలపాలి నువ్వు? సెంచరీ కావాలంటే ఎంత కలపాలి నీ నెంబర్కి? 60. వెరీ గుడ్, 60. నీకెంత ఇచ్చాను? 80. మరి సెంచరీ కావాలంటే ఎంత కలపాలి? 20. వెరీ గుడ్. లాస్ట్ జోసఫ్. 39 ఇచ్చాను, ఎంత కలపాలి? 49. 60. 61 కలపాలి. 61 కలిపితే ఏమవుతుంది? 100 అవుతుంది. ఓకేనా? వెరీ గుడ్, బాగా చేశారు. ఈ విధంగా మనం స్లిప్స్ మీద రకరకాల నెంబర్స్ వేసి దానికి సెంచరీ కావడానికి ఎంత కలపాలో వాళ్ళతో అడిగి ఎవరైతే కరెక్ట్గా చెప్తున్నారో వాళ్ళు విన్నర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యాలెండర్తో స్నేహం. ఈ యాక్టివిటీ ఎలా చేయించాలో ఒకసారి చూద్దాం. మనం వాళ్ళకి ఏదైనా ఒక కలర్ఫుల్గా ఉండే ఒక క్యాలెండర్ని ఇవ్వాలి. దాని మీద మనమైన క్వశ్చన్లు అడగొచ్చు, లేదా వాళ్ళనే ఒకరినొకరు క్వశ్చన్లు అడిగి వాళ్ళకి ఒకళ్ళు అడిగినప్పుడు ఇంకొకరు సమాధానం చెప్పే విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఈ విధంగా అడగొచ్చు. ఈ నెలలో శనివారం ఏ తారీఖుల్లో వస్తుంది, ఈరోజు ఏ తారీఖు, ఈరోజు ఏం వారం, తరగతిలో ఎవరు పుట్టినరోజు ఎప్పుడెప్పుడు, అంటే ఉదాహరణకి నీ పిల్లలు ఒకరినొకళ్ళు నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగి వాళ్ళ పుట్టినరోజు ఏ వారం వస్తుందో అలా చూడొచ్చు. వచ్చే నెలలో ఆదివారం ఎన్నిసార్లు వస్తుంది, ఈ శనివారం కంటే ముందు ఎన్ని శనివారాలు వచ్చాయి, ఇలా
మనం ఎన్ని ప్రశ్నలు సాధ్యమైతే అన్ని ప్రశ్నలు వాటి మీద క్రియేట్ చేసి అడిగి ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఎంతెంత మంది ఆల్రెడీ ఇది చాలాసార్లు చేయించిన యాక్టివిటీయే. సో దీంతో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొదటి 5 నిమిషాలు యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ క్లోత్స్. ఇందులో స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి మనం క్లోత్స్కి సంబంధించి క్లోత్స్ ఐటమ్స్ వాళ్ళతో చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి దాని గురించి డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి ఒక 3-4 లైన్స్ అనేది వాటి మీద చెప్పించాలి. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. ఈ విధంగా మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో క్లోత్స్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి చెప్పించాలి. ఎగ్జాంపుల్ శారీ, షర్ట్, టీషర్ట్, జీన్స్, షార్ట్స్, ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినవి అనేవి ఈ క్లోత్ రిలేటెడ్ వర్డ్స్ అనేవి వాళ్ళతో చెప్పించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకు వచ్చేసి డిస్క్రైబ్ కాటన్ షర్ట్, సిల్క్ శారీ, రెడ్ టీషర్ట్, బ్లూ జీన్స్, లాంగ్ డ్రెస్, ఈ విధంగా 1 వర్డ్తో డిస్క్రైబ్ చేయించాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి సెంటెన్సెస్ ఐ లైక్ కాటన్ డ్రెస్, ఐ హ్యావ్ ఏ రెడ్ టీ షర్ట్, షీ వేర్ సిల్క్ శారీ, ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయించాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి బ్లెండ్స్ ఇంట్రడక్షన్. ఇక్కడ మనం కొత్తగా ఈ బ్లెండ్స్ అనేవి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి. వాటి గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ బ్లెండ్స్ అంటే ఏంటంటే ఒక లెటర్ని వేరొక లెటర్తో కలిపి ఆ 2 లెటర్స్ని కలిపి ఏ విధంగా చదవాలో ఇక్కడ చెప్పాలి. బ్లెండ్స్ అంటే ఇక్కడ బ్లెండ్స్ చాలా ఉంటాయి. ఎల్ బ్లెండ్స్ అని, ఆర్ బ్లెండ్స్ అని, ఇలా రకరకాల బ్లెండ్స్ ఉంటాయి. ఇక్కడ ఉదాహరణకి ఎల్ బ్లెండ్స్ చూస్తే ఇక్కడ మనం బి యొక్క సౌండ్ బ, ఎల్ యొక్క సౌండ్ ల్, 2 కలిపితే బ్లా. అలాగే ఎఫ్ సౌండ్ ఫ్, ఎల్ సౌండ్ ల్, 2 కలిపితే ఫ్లా. అలాగే ఎస్ ఎల్, ఈ 2 కలిపితే వచ్చే సౌండ్ స్లా. జిఎల్ కలిపితే గ్లా, సిఎల్ కలిపితే క్లా. ఈ విధంగా ఏవైనా 2 లెటర్స్ని కలిపి ఆ లెటర్ యొక్క సౌండ్ ఏ విధంగా వస్తుందో ఇక్కడ చెప్పాలన్నమాట. ఉదాహరణకి ఇక్కడ మనం ఈరోజు ఎల్ బ్లెండ్స్ తీసుకుంటే బిఎల్ బ్లా, బిఎల్ఏబి, బిఎల్ బ్లా, ఏబి అబ్, బ్లాబ్, బిఎల్ బ్లా, ఏసీకే ఏక్, బ్లాక్, బిఎల్ఏఎన్డి బ్లాండ్, బిఎల్ఏఎన్కే బ్లాంక్, బిఎల్ఏఎస్టి బ్లాస్ట్. ఈ విధంగా ఈ వర్డ్స్ అనేవి వాళ్ళతో చెప్పించాలి. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి వీటిని ఎలా పలకాలో చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకేమో వీటిని బోర్డు మీద రాసి వాళ్ళని చదివించాలి. అదేవిధంగా స్కై గ్రూప్ వాళ్ళకి వాటి నోట్బుక్లో రాయించి చదవమని చెప్పాలి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి గేమ్. ఇందులో గేమ్ ఏంటంటే బ్లెండ్ పాత్వే. అంటే ఈ బ్లెండ్ వర్డ్స్ని మనం ఫ్లోర్ మీద రాయాలి. వర్డ్స్ రాసి ఈ స్ట్రీమ్ వాళ్ళతోనేమో మనం ఏ బ్లెండ్ అయితే చెప్పామో దాని మీద వాళ్ళతో కరెక్ట్గా జంప్ చేసే విధంగా చూడాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకేమో ఈ జంప్ చేసి ఆ వర్డ్ చదవమనాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకైతేనేమో వాళ్ళు జంప్ చేసిన వర్డ్ చదవటంతో పాటుగా దాని మీద ఒక సెంటెన్స్ కూడా చెప్పించాలి. ఈ విధంగా ఈ గేమ్ అనేది చేయించాలి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ రీడింగ్. ఇందులో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి ఇవ్వబడిన వర్డ్స్ ఏంటంటే బ్లో, క్లాప్, ఫ్లాగ్. అలాగే నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళకి మోర్ బ్లెండ్స్, అంటే ఈ ఎల్ బ్లెండ్ మీద ఇంకొన్ని వర్డ్స్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళకి 12 నుంచి 15 వరకు ఈ బ్లెండ్ వర్డ్స్ ఇవ్వాలి. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి వచ్చేసి బ్లో, క్లాప్, ఫ్లాగ్. మౌంటైన్ వాళ్ళకి బ్లాక్, ఫ్లాగ్, స్లాబ్, బ్లాక్, ఫ్లాప్, స్లాక్. ఈ విధంగా ఇవే కాకపోయినా ఈ ఎల్ బ్లెండ్ వచ్చే విధంగా ఏ వర్డ్స్ అయినా ఇవ్వచ్చు. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి 12 నుంచి 15 వర్డ్స్ ఇచ్చి వాళ్ళతో నోట్బుక్లో రాయించి చదివించాలి. నెక్స్ట్ సెంటెన్సెస్ వచ్చేసి స్ట్రీమ్ వాళ్ళకు ఈ విధంగా ఒక సెంటెన్స్ ఇవ్వబడింది, దిస్ ఈజ్ ఏ బర్డ్. ఇవి కాకుండా ఇంకేమైనా సింపుల్ సెంటెన్సెస్ ఉంటే వాళ్ళతో చదివించవచ్చు. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ విధంగా మన సెంటెన్సెస్ అనేవి వాళ్ళతో మనం బోర్డు మీద రాసి వాళ్ళతో చదివించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకైతే వాళ్ళు నోట్బుక్లో కూడా నోట్ చేసుకొని చదివే విధంగా మనం చేయాలి.
ఈ విధంగా మనకి డే 15కి సంబంధించి 3 సబ్జెక్ట్స్ యొక్క యాక్టివిటీస్ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.